నా పేరు సుధాకర్ అండి. ఏం చేస్తుంటారు? అంటే ఇప్పుడు ఖాళీ అంటే షాప్ ఉండే తీసేసుకున్నప్పుడు లాస్ అది. ఏమంటారు సార్ అసలు ఇవి ఫ్రీ బస్సులు ఇవ్వే బదులు కాంగ్రెస్ ఏమి ఇస్తే బాగుంటుంది? ఫ్రీ బస్సు కన్నా ఇప్పుడు లేడీస్ను మనం చిన్నతనం చేయొద్దు. లేడీస్ కూడా ఒక తల్లి లాంటిది. వాళ్ళకి ఇచ్చేదంటే వాళ్ళకు ఉపయోగపడేది. ఇప్పుడు 30 రూపాయలు బస్సులో పోతాడు, అది దేనికి ఉపయోగపడేది. మనకి ఇంటికాడ వాళ్ళకి ఉపయోగపడేది ఏంటంటే రైస్ కానీ ఇంట్లో వంట వస్తువులు కానీ నువ్వు కంట్రోల్ మీద రైస్ ఇయ్యి, చిన్న బియ్యం, మన నూనె ఇయ్యి, కిలో పప్పు నూనె అవి సంబంధించిన ఇంటి వస్తువులు నువ్వు ఇవి వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు పోయి తినగలుగుతారు. అవి నువ్వు ఫ్రీ పోతారు, తిరుగుతూ ఉంటారు. కొంతమంది కావాలని ఇక్కడ అరే లేదు ఫ్రీ కదా అక్కడ దిగుతాం ఇక్కడ దిగుతాం, కొంతమంది కావాలని తిరిగేటోళ్ళు ఉన్నారు, కొంతమంది ఎందుకు లేనేటోళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ లేడీస్ తిరుగుతారని కాదు, కొంతమంది తిరుగుతారు, కొంతమంది తిరగరు. అంటే అట్లా కూడా మనకు బస్సులో వల్ల కూడా మనకు వాళ్ళకు బస్సు డిపోలో కూడా లాస్ వస్తుంది. వాళ్ళకు కూడా కావాలి కదా, ఇవరకు లాస్ ఉన్నది అది ఉన్నది అంటుండ్రు, వాళ్ళకు కూడా లాస్ వస్తుంది. వాళ్ళని కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ అప్పు కూడా మనమేనే పడుతుంది, ఆ అప్పు మనకే పడుతుంది. ఇప్పుడు రైసు మొన్న 1500 పెట్టి నేను కొన్నా, ఇప్పుడు 1800, నిన్న కూడా 1800 తీసుకున్నాడు. అంటే మనకు 300 పెరిగింది, క్వింటాలకు 1200 పెరిగింది. అంటే మనమేనే తీసిండా? మనకు నిత్యావసర వస్తువు మీద రేటు తగ్గించుకుంటే బాగుంటుంది. మనకు పొద్దున్న లేచి తినే వస్తువు మీద మనకు తగ్గాలి. ఇది అట్టుగా అవరగా తిరిగే బస్సులకు మనకు 30 రూపాయలు ఖర్చు పెట్టి పోతాడు, అత్తడు, ఇంటికాడ ఉంటాడు. ఎప్పటికి తిరగడు కదా బస్సులో అయితే ఎప్పటికీ తిరగడు కదా. నిత్యావసర వస్తువులు పిల్లలకు కావాల్సింది రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, పిల్లలకు కావాల్సింది చదువు మీద పెట్టాలి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల డెవలప్మెంట్ కోసం చూస్తారు, కానీ వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ చదువు మీద పెడతారు. చదువు మీద ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కువ ఉంది. అది కాకుండా నువ్వు స్కూళ్ళల్లో గవర్నమెంట్ మన స్కూళ్ళు మంచి బందోబస్తుగా ఉండి ఇంగ్లీష్ కానీ ఏది కానీ నువ్వు అది పెడితే ఈ ప్రైవేట్ తగ్గుతాయి కదా, అందరు గవర్నమెంటే పోతారు. నువ్వు అటువంటప్పుడు అందరు గవర్నమెంట్ రావాలి అంటే నువ్వు ప్రైవేటు కాలేజీలో పోకుండా ఉండాలంటే అసలైంది ఏంటంటే గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగాన్ని పెట్టు, అప్పుడు ప్రైవేట్లో ఇవ్వడు. గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం ఇస్తాం. అందులో ఉన్న వాళ్ళకే స్టార్టింగ్లో నేను చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో సీట్ దొరకపోయేది. నేను బెంచ్ ఒకటి ఇస్తే నాకు సీట్ ఇచ్చిండ్రు. ప్రైవేట్లో చదివితే సర్టిఫికేట్స్ పనిచేయదనేది, ప్రైవేట్లో చదివితే ఏ దానికి పనిచేయదని చెప్పేది. గవర్నమెంట్ స్కూల్నే చదువుకునేది. గవర్నమెంట్ స్కూల్లో నువ్వు అన్ని తీర్లో పెట్టినప్పుడు గవర్నమెంట్ స్కూల్నే చదువుతారు. గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగాలు వాళ్ళకే కేటాయిస్తాం, వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ప్రైవేట్కి ఇస్తామని అప్పుడు పెట్టు. ప్రైవేట్ స్కూళ్ళు అన్నీ బంద్ అవుతాయి. అప్పుడు గవర్నమెంట్ అప్పుడు స్కూల్ బరాబర్ నడుస్తాయి. గవర్నమెంట్ దానిలో చదివేటోళ్ళకు ఉద్యోగాలు ఫస్ట్ ఇస్తాం, వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ప్రైవేట్కు మేము వీళ్ళకి ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇస్తామని చెప్పు. అప్పుడు గవర్నమెంట్కు సంబంధించిన స్కూళ్ళు బరాబర్ నడుస్తాయి. టీచర్లు అన్ని తీర్లు పెట్టాలి. వాటి మీద స్కూళ్ళు కూడా అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ వేయాలనే భావన కలుగుతుంది. వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. వీళ్ళు చదివితే నాకు రాదు అనేది తల్లిదండ్రులు కూడా తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్ ఎత్తారు. నువ్వు ప్రైవేట్గా చదువుకుంటున్నాడు, వాడు లక్షలు పెట్టి వాడు చదువుకుంటాడు. వీడు పైసలు లేక మామూలు చదువు వీడికి ఉద్యోగం వస్తలేదు. వాళ్ళు లక్షల కొద్ది పెట్టుకుంటాడు, మళ్ళీ లక్షలనే పోతాడు. మామూలుడు అక్కడే ఉంటాడు. ఇంట్లో నువ్వు చదువుకున్నప్పుడు మామూలుకి వస్తుంది, మంచోళ్ళకి వస్తుంది, అందరికీ వస్తుంది. అందరికీ సమానంగా జాబులు వస్తాయి. గవర్నమెంట్ చదువులలో గవర్నమెంట్ సర్టిఫికేట్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చి దానికి వచ్చిన తర్వాతనే నేను వేరే దానికి ఇల్లు నిండిన తర్వాత ఇంత ప్రైవేట్ దానికి ఇంత ఫస్ట్ ఇల్లు ఉన్న వాళ్ళకే నేను ఇంత జాబులు ఇస్తానని పెట్టు. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. ఫస్ట్ స్టూడెంట్ మీద కానీ చదువు మీద కానీ పెట్టాలి. ఇవి ఫ్రీ ఇచ్చి అవి ఇచ్చుడు కాదు. తల్లిదండ్రులకు పెట్టేది కొడుకులు పెడతారు. కొడుకులు డెవలప్మెంట్ మీద ఉంటేనే వాడిని అన్నం పెట్టగడతాడు, వానికే లేకుంటే తండ్రికాడ నుంచి పెడతాడు. ఫస్ట్ పిల్లలు డెవలప్మెంట్ కావాలి. పిల్లలకు మనం అన్నం పెడితే తల్లిదండ్రులు ఎన్నో కొంత కష్టపడి అప్పు తెచ్చో వాళ్ళని చదివిస్తూ ఉంటారు. వాళ్ళని చదివించినప్పుడు వాళ్ళు పైకి పోతుంటారు కదా. వాళ్ళకి సరైన పునాది లేకపోయే వరకు, వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయే వరకు, వాళ్ళ చదువులు లేక వాళ్ళు మామూలు మళ్ళీ బట్టల షాపుల్లో దేనిలో దానిలో జాబులు చూసుకోవాల్సి వస్తుంది. మామూలు వాళ్ళు అక్కడే ఎండిపోతారు. వాళ్ళకు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్ని తీళ్ళ సౌలభ్యం చేసిండ్రు అనుకో, వాళ్ళకు కొంచెం హోదాలో మంచి చదువు మంచి ఉద్యోగం వచ్చింది అనుకో, అప్పుడు బీదోళ్ళు కూడా మంచిగా కొడుకు కూడా వాళ్ళను పెంచగలుగుతాడు. వానికే సరిపోయినప్పుడు తల్లిదండ్రులకు ఎక్కువ నుంచి పెడతాడు. వాడు పిల్లని చదవాలి, వాళ్ళని చదవాలి, తీసుకురావాలి. వచ్చే 10,000 జీతం తీసుకొచ్చి 5,000 10,000 రెంట్ కట్టాలి. తల్లిదండ్రులను ఎక్కువ చేస్తాడు. తల్లిదండ్రులను కోడలు కొట్టగలుగుతాడు. మీ అయ్యకే పెడతాను, మీ అవ్వకే పెడతాను అంటుంది. నేను చదువుకున్నప్పుడు ప్రైవేట్ది పంచాయతీ బాబు అంటాడు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకే వాళ్ళకి సర్టిఫికేట్ తప్పనిసరి పనిచేస్తుంది. ఉద్యోగానికి కానీ దేనికి కానీ గవర్నమెంట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇవ్వాలి. అప్పుడు అందరు గవర్నమెంట్లో ఇస్తారు, ప్రైవేట్ ఆగిపోతుంది. స్టూడెంట్స్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాళ్ళు బాగుపడితేనే తల్లిదండ్రులు బాగుపడతారు. ఫస్ట్ పిల్లలకు మనకు కావాల్సింది మనం చేయాలి. పిల్లలు కష్టపడేది, తల్లిదండ్రులు కష్టపడేది పిల్లల గురించే. నా పిల్లలు అయ్యో
మంచి చదువుకోవాలి. నా పైసలు లేవు, ఆ అప్పు తెచ్చే అప్పు ఎక్కడి నుంచి కడతారు? ఈ అప్పు తెచ్చే వరకు మళ్ళీ కొడుకు ఆ ఉద్యోగం వస్తేనే మళ్ళీ అవి కట్టాలి. మళ్ళీ ఆయనకు రాలేకుంటే అప్పు మీద పడతాయి. తల్లిదండ్రులు ఈ భరించలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఫస్ట్ స్టూడెంట్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి. పిల్లల చదువుల గురించి మీరు పెట్టండి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి విద్యను ఇంగ్లీష్ మీడియం కానీ అన్ని చీళ్ళకి కావాల్సింది పెట్టి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ దానికి మీరు అప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూలుకు వస్తారు.